భగవద్బంధులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణంలో గాయత్రి మంత్ర బీజాక్షరాలతో పొదగబడిన గాయత్రి రామాయణంలోని విషయం తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇంతవరకు 21 శ్లోకాలు, వాటితో కూడుకుని ఉన్న రామకథని తెలుసుకున్నాం. కథాభాగంలో బాలకాండ నుండి యుద్ధకాండ వరకు ఉన్న రామకథని తెలుసుకునే ప్రయత్నం కూడా చేశాం. యుద్ధకాండలో రావణవధ తర్వాత రామచంద్రస్వామి కోసల దేశానికి రాజుగా పట్టాభిషిక్తుడై ఈ భూమండలాన్ని 11,000 సంవత్సరాలు పరిపాలించాడు అని తెలుసుకున్నాం. చాలామందికి ఒక సందేహం రావచ్చు, ఒక మనిషి 11,000 సంవత్సరాలు ఎలా ఉండగలడు అని. ఇది బాగా అర్థం అవ్వాలంటే ద్వాపరయుగం చూడాలి. ద్వాపరయుగం ఇంకొక 128 సంవత్సరాలలో ముగుస్తుంది అనగా పరమాత్మ కృష్ణావతారాన్ని ధరించాడు. మహాభారత యుద్ధ సమయానికి కృష్ణ భగవానుడికి వయసు 125 సంవత్సరాలు. మరి 125 సంవత్సరాల వయసు ఉన్నవాడు యుద్ధం ఎలా చేశాడు అని ఆలోచిస్తే అక్కడ అర్థమయ్యేది ఏమిటి అంటే, ద్వాపరయుగం చిట్ట చివరిలో ఆయుర్దాయం 500 సంవత్సరాలకి పడిపోయింది. కాబట్టి 500 సంవత్సరాల ఆయుర్దాయానికి 125 సంవత్సరాలు యవ్వనంలాగానే కనిపిస్తుంది. అందుకే కౌరవులు, పాండవులు అందరూ కూడా యవ్వనంతో ఉన్నవారిలాగానే యుద్ధం చేశారు. అలాగే త్రేతాయుగంలో ఆయుర్దాయాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి యాగం చేసే సమయానికి ఆయన వయసు 60,000 సంవత్సరాలు. రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించే సమయంలో జటాయుకి కూడా వయసు 60,000 సంవత్సరాలే. అందుకే నేను మీ నాన్నగారి స్నేహితుణ్ణి అని అంటాడు రాముడితో. ఆ దృష్టితో చూస్తే రామచంద్రస్వామి కూడా త్రేతాయుగంలో 11,000 సంవత్సరాలు పూర్తిగా ఈ భూమండలాన్ని పరిపాలించాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ విషయాన్ని మనం నమ్మాలి. రామాయణం కల్పిత కథ కాదు అని మనం అంగీకరించాలి. అందుకే పూర్వాచారులు కలియుగంతో ఉన్న దృష్టికోణంతో మిగిలిన యుగాలని చూడకండి అని అంటారు. ఇంకా మనం కలియుగంలో ప్రథమ పాదంలోనే ఉన్నాము. అప్పుడే ఆయుర్దాయం 100 సంవత్సరాలకి పడిపోయింది. ఆ 100 సంవత్సరాలు కూడా పూర్తిగా ఎవరూ ఉండటం లేదు. వ్యాసుల వారైతే కలియుగంలో 50 సంవత్సరాలకి మించి బతికితే చాలా పుణ్యం ఉన్నట్టే లెక్క అని అంటారు శ్రీమద్భాగవతంలో. అందుకే పురాణము, ఇతిహాసము చదవాలి. చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. అలాగే మనము ఎంత చిన్నవాళ్లమో కానీ మనకున్న అహంకారాలు ఎంత పెద్దవో కూడా అర్థమవుతాయి. కథాభాగంలో యుద్ధకాండ ముగిశాక శ్రీమద్ రామాయణంలో చిట్ట చివరి కాండ ఉత్తరకాండ. రామచంద్రస్వామి పట్టాభిషేకం అయ్యాక చాలామంది ఋషులు అయోధ్యకి వస్తారు. వారిలో అగస్త్యుడు, వశిష్ఠుడు, కశ్యపుడు, అత్రి, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజ సప్తఋషులు కూడా ఉన్నారు. రావణ ఇంద్రజిత్తుల వధ చేసినందుకు రామచంద్రస్వామిని అభినందించి వాళ్ళిద్దరిలో ఇంద్రజిత్తు వధ చాలా అద్భుతము అని అంటారు. దానికి రామచంద్రస్వామి, మీరు ఎందుకు ఇంద్రజిత్తు అంత గొప్పవాడు అని చెబుతున్నారు? రావణాసుడితో పాటు మిగిలిన రాక్షసులు కూడా చాలా అద్భుతమైన యుద్ధం చేశారు కదా, కాబట్టి నాకు రావణ ఇంద్రజిత్తుల పూర్వవృత్తాంతం చెప్పండి అని అడుగుతాడు. దానికి సమాధానంగా ఇది కృతయుగంలో జరిగిన విషయము అని అగస్త్యుల వారు రావణ ఇంద్రజిత్తుల పూర్వవృత్తాంతం చెప్పడం ప్రారంభిస్తారు. కృతయుగంలో పులస్త్యుడు అనే బ్రహ్మ ఋషి ఉండేవాడు. ఆయన బ్రహ్మగారి మానసపుత్రుడు. ఆయన ఒక సమయంలో మేరుపర్వతం దగ్గర తృణబిందు మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడు అక్కడికి చాలామంది దేవకన్యలు, నాగకన్యలు, రాజర్షి కన్యలు వస్తుండడంతో ఆయన తపస్సుకి విఘ్నం కలుగుతోంది అని, నా దృష్టికి పడిన కన్య గర్భవతి అవుతుంది అని కొంచెం కఠోరంగా శాపమిచ్చాడు. అది విన్నవారందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. కానీ తృణబిందు మహర్షి కూతురు మాత్రం అది వినకపోవడం వల్ల పులస్తుడి దృష్టి ఆమె మీద పడి ఆవిడ గర్భవతి అవుతుంది. ఈ విషయం తృణబిందు మహర్షి ధ్యానంలో ఉండగా తెలుసుకుని ఆమెను పులస్త్య బ్రహ్మ దగ్గరికి తీసుకుని వచ్చి వివాహం జరిపిస్తాడు. వారికి పుట్టినవాడు పౌలస్త్యుడు. పులస్త్యుడు వేదం చదువుతూ ఉంటే అది గర్భం నుండి విన్నవాడు కాబట్టి అతనికి విశ్రవసుడు అనే పేరు పెట్టడం జరిగింది. ఈ విశ్రవసుడు కూడా తండ్రిగారిలాగా ధర్మాత్ముడు, తపోనిష్ట కలిగినవాడు. ఆయనకి భరద్వాజ మహర్షి తన కూతురైన దేవవర్ణిని అనే ఆమెను ఇచ్చి వివాహం కూడా చేశారు. వారికి పుట్టినవాడే వైశ్రవణుడు లేదా కుబేరుడు అని కూడా అంటారు. ఈ కుబేరుడు 1000 సంవత్సరాలు కఠోర తపస్సు చేసి బ్రహ్మగారిని మెప్పించి 2 వరాలని అడుగుతాడు. ఒకటి, నన్ను లోకపాలకుడిగా నియమించు, అలాగే అశేష నిధులకి అధిపతి చెయ్యి అని కోరుకుంటాడు. దానికి బ్రహ్మగారు అంగీకరించి ఇంద్రుడు, యముడు, వరుణుడితో సమానంగా కుబేరుణ్ణి కూడా 4వ లోకపాలకుడిగా నియమించి ధనాధ్యక్షత్వాన్ని కూడా ఇచ్చి పుష్పక విమానాన్ని కూడా బహూకరిస్తారు కుబేరుడికి. ఇలా బ్రహ్మగారి దగ్గర నుండి వరాలను పొందిన కుబేరుడు తండ్రిగారైన విశ్రవసుడి దగ్గరికి వచ్చి, నేను నివసించడానికి ఒక చక్కటి ప్రదేశం చెప్పండి, నాకు బ్రహ్మగారు వరాలు ఇచ్చారు కానీ ఎక్కడ ఉండాలో చెప్పలేదు అని అడుగుతాడు. దానికి సమాధానంగా విశ్రవసుడు త్రికూట పర్వతం మీద విశ్వకర్మ లంకానగరాన్ని నిర్మించాడు. ఇప్పుడు అక్కడ రాక్షసులు ఎవరూ లేరు. అక్కడున్న రాక్షసులందరూ కూడా
పాతాళలోకానికి వెళ్ళిపోయారు కాబట్టి కుబేర ఇప్పుడు నువ్వు లంకానగరంలో ఉండు అని చెబుతాడు తండ్రిగారైన విశ్రవసుడు. ఇదంతా అగస్త్యుల వారు చెప్తుండగా వింటున్న రామచంద్రస్వామి అసలు లంకలోకి రాక్షసులు ఎలా వచ్చారు అని అడుగుతాడు. దానికి అగస్త్యుల వారు ఇంకొక పూర్వవృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభిస్తారు. ఒకప్పుడు బ్రహ్మగారు నీళ్లని సృష్టించారయ్యా. నీళ్లని రక్షించడానికి ప్రాణుల్ని కూడా సృష్టించారు. ఈ సృష్టించిన వారిలో కొంతమంది నీళ్లని పూజిస్తాము అని, ఇంకొంతమంది నీళ్ళని రక్షిస్తాము అని అన్నారు. అలా రక్షిస్తామన్న వారందరూ కూడా రాక్షసులు అని, పూజిస్తామన్న వారందరూ కూడా యక్షులుగా చెబుతారు బ్రహ్మగారు. ఆ రాక్షసుల్లో హేతి ప్రహేతి అనే ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. అందులో ప్రహేతి వనాలకి వెళ్ళిపోతాడు. హేతి మాత్రం యముణ్ణి అడిగి తన సోదరి అయిన భయ అనే ఆమెను వివాహం చేసుకుంటాడు. వాళ్ళకి కలిగిన కుమారుడు విద్యుత్కేశుడు. ఈ విద్యుత్కేశుడు యవ్వన దశకి రాగానే సంధ్యాపుత్రిక అయిన సాలకంటక అనే అమ్మాయితో వివాహం జరిపిస్తాడు హేతి. కొంతకాలానికి విద్యుత్కేశుడికి ఒక కుమారుడు పుడతాడు. కానీ ఆ చిన్న శిశువుని మందరగిరి మీద సాలకంటక వదిలేస్తుంది. అప్పుడు అటుగా వెళ్తున్న పార్వతీ పరమేశ్వరులు ఆ శిశువు ఏడుపు విని ఆ శిశువు మీద జాలిపడి ఉత్తర క్షణంలో ఆ శిశువుని యవ్వన వయస్కుడిలాగా చేస్తారు. అంతేకాకుండా అమరత్వాన్ని ఇచ్చి తిరగడానికి ఒక విమానాన్ని కూడా ఇస్తారు పార్వతీ పరమేశ్వరులు. ఆ విద్యుత్కేశుడి కుమారుడు సుకేశుడిగా ప్రసిద్ధి పొందుతాడు. ఐశ్వర్యం ఉండడంతో గర్వం వస్తుంది ఆ సుకేశుడికి. ఈ సుకేశుడికి గ్రామణి అనే గంధర్వుడు తన రెండవ కూతురైన దేవవతిని ఇచ్చి వివాహం చేస్తాడు. వాళ్ళకి 3 సంతానం కలుగుతారు. వాళ్లే మాల్యవంతుడు, సుమాలి, మాలి. వీళ్ళ 3 కూడా బ్రహ్మగారి కోసం ఘోర తపస్సు చేసి యుద్ధంలో ఎంతటి శత్రువైనా జయించి అజేయులుగా ఉండాలి అని కోరుకుంటారు. ఒకరోజు విశ్వకర్మ దగ్గరికి వెళ్ళి మాకు కూడా అమరావతి కన్నా మించిన వైభవం గల ఒక అద్భుతమైన ప్రదేశాన్ని నిర్మాణం చెయ్యి అని అడుగుతారు. దానికి విశ్వకర్మ త్రికూట పర్వతం మీద లంకానగరాన్ని నిర్మించాను, మీరు మీ రాక్షస సైన్యంతో అక్కడే ఉండండి అని చెబుతాడు. అప్పుడు ఈ రాక్షసులందరూ కూడా లంకలో ఉండడం ప్రారంభిస్తారు. ఆ కాలంలో నర్మదా అనే ఒక గంధర్వ స్త్రీ ఉండేది. ఆమెకు కూడా సుందరి, కేతుమతి, వసుధ అని 3 కుమార్తెలు ఉండేవారు. మాల్యవంతుడు సుందరిని, సుమాలి కేతుమతిని, మాలిని వసుధకిచ్చి వివాహం చేయడం జరుగుతుంది. కొంతకాలానికి ఆ లంకలో ఉన్న 3 రాక్షసులకి సంతానం కూడా కలుగుతారు. మాల్యవంతుడికి 7 కుమారులు, అనల అనే కూతురు పుట్టారు. సుమాలికి 11 మంది కుమారులు, 4 కుమార్తెలు పుట్టారు. ఆ 11 మంది కుమారులే ప్రహస్తుడు, అకంపనుడు, ధూమ్రాక్షుడు, సుపార్సుడు, సంహాద్రి, ప్రఘసుడు, భాసకర్ణుడు మొదలైన వారు. వీళ్ళందరూ కూడా రామరావణ యుద్ధంలో హతులయ్యారు అని మనం యుద్ధకాండలో చెప్పుకోవడం జరిగింది. అలాగే ఈ సుమాలికి పుట్టిన 4 కుమార్తెలలో ఒక అమ్మాయి పేరే కైకసి. మాలికి 4 కుమారులు పుట్టారు. వాళ్లే అనలుడు, అనిలుడు, హరుడు, సంపాతి. ఈ 4 పెద్దయ్యాక రామరావణ యుద్ధ సమయంలో లంకని విడిచి విభీషణుని వెంట వచ్చేశారు. ఇలా ఈ మాల్యవంతుడు, సుమాలి, మాలి దేవతల్ని, ఋషుల్ని, నాగుల్ని, యక్షుల్ని హింసిస్తూ యజ్ఞాల్ని ధ్వంసం చేస్తూ వచ్చారు. వీళ్ళ బాధ తట్టుకోలేక దేవతలు శంకరుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళని సంహరించండి స్వామి అని ప్రార్థిస్తారు. దానికి శంకరుడు నిరాకరిస్తాడు. నాకు ఆ రాక్షసులు అవధ్యులు కాబట్టి నేను వాళ్ళని సంహరించను, కానీ ఒక ఉపాయాన్ని మాత్రం చెబుతాను అని అంటాడు. మీరందరూ వెంటనే వెళ్ళి శ్రీమన్నారాయణుని శరణు వేడండి, ఆ స్వామి తప్పకుండా శత్రు సంహారం చేస్తాడు అని చెబుతాడు శంకరుడు. దేవతలు వెళ్ళి శరణు వేడగానే మీరు భయపడకండి, ఆ రాక్షసుల్ని నేను సంహరిస్తాను అని అభయమిస్తాడు పరమాత్మ. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే ఆ రాక్షసులకి పరమాత్మకి శత్రుత్వం లేదు, కానీ ఆశ్రయించిన దేవతల కోసం యుద్ధం చేస్తాడు పరమాత్మ. అరణ్యకాండలో సీతమ్మ వారు రామచంద్రస్వామిని అడుగుతుంది, ఆ రాక్షసులతో మీకు వైరం లేదు కదా, అయినా కూడా వాళ్ళని ఎందుకు సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేశారు అని అడుగుతుంది. దానికి సమాధానంగా రాముడు, నన్ను ఈ ఋషులు ఆశ్రయించారు కదా సీత, అందుకే వాళ్ళని రక్షిస్తాను అని ప్రతిజ్ఞ చేశాను అని చెబుతాడు. ద్వాపర యుగంలో రాయబారానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు ఎన్నో రకాలైన వంటలు చేసి కృష్ణుడికి సమర్పిస్తాడు. కానీ కృష్ణ పరమాత్మ తినడు. ఎందుకు స్వీకరించవు కృష్ణ అని అడిగితే శత్రువు ఇంట్లో భోజనం విషంతో సమానం కాబట్టి విషదన్నం న భోక్తవ్యం అని అంటాడు కృష్ణ పరమాత్మ. దానికి దుర్యోధనుడు, నా శత్రుత్వం అంతా కూడా పాండవులతో కానీ నీతో కాదు కదా అని అంటాడు. దానికి సమాధానంగా, పాండవులు నన్ను ఆశ్రయించారు కాబట్టి వాళ్ళకి ఎవరు శత్రువులో వాళ్ళు నాకు కూడా శత్రువులే అవుతారు అని చెబుతాడు కృష్ణ పరమాత్మ. అండలమ్మవారు తిరుప్పావై ధనుర్మాస వ్రతం 26వ పాసురంలో మాలే మణివಣ್ణ అని అంటుంది. మాలే అంటే ఆశ్రిత వ్యామోహము కలవాడా అని అర్థం. ఎవరైనా ఆశ్రయిస్తే వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు పరమాత్మ.
ఇలా దేవతలు శ్రీమన్నారాయణుని ఆశ్రయించారు అన్న విషయం ఆ ముగ్గురు రాక్షసులకి తెలుస్తుంది. వాళ్ళు యుద్ధోత్సాహంతో దేవలోకానికి వెళ్తారు. అక్కడ శ్రీమన్నారాయణుడికి రాక్షస సైన్యానికి చాలా భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో గరుత్మంతుడికి కూడా దెబ్బలు తగులుతాయి. ఆ యుద్ధంలో పరమాత్మ మాలిని సంహరిస్తాడు. అది చూసి మాల్యవంతుడు, సుమాలి యుద్ధం నుండి పారిపోయి లంకకి వెళ్ళిపోతారు. అలా పరమాత్మని ఎదిరించలేక భయంతో మాల్యవంతుడు, సుమాలి తక్కిన రాక్షసులందరితో కలిసి లంకని విడిచి పాతాళలోకానికి వెళ్ళిపోతారు. కొంతకాలానికి సుమాలి తన కూతురైన కైకసితో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కుబేరుడు తన తండ్రి అయిన విశ్రవసుడిని కలవడం చూసి తన కూతురైన కైకసిని నువ్వు విశ్రవసుడిని వివాహం చేసుకో అని చెబుతాడు. అప్పుడు కైకసి విశ్రవసుడి దగ్గరికి వెళ్తుంది. తాను ఎందుకు వచ్చిందో తన దివ్య దృష్టితో చూసిన విశ్రవసుడు నీకు 3 కుమారులు కలుగుతాడు అని చెబుతాడు. అందులో పెద్దవాడు పుట్టగానే నక్కలు అరిచాయి, రక్తవర్షం కురిసింది. అతనికి 10 తలలు ఉండడంతో దశగ్రీవుడు అని పేరు పెట్టారు. ఆ తర్వాత పుట్టినవాడు కుంభకర్ణుడు. కుంభకర్ణుడు పుట్టిన తర్వాత వికృతమైన ముఖమున్న శూర్పణఖ పుట్టింది. ఆ తర్వాత ధర్మాత్ముడైన విభీషణుడు కూడా పుట్టాడు. ఇలా ఆ నలుగురు విశ్రవసుడి ఆశ్రమంలోనే పెరిగి పెద్దవాళ్ళయ్యారు. కుంభకర్ణుడు అప్పటికే కనిపించిన వాళ్ళని తినడం ప్రారంభించాడు. కొంతకాలానికి కుబేరుడు తన తండ్రి అయిన విశ్రవసుడిని చూడడానికి వచ్చినప్పుడు కైకసి దశగ్రీవుణ్ణి పిలిచి కుబేరుడిలాగా వైభవాన్ని పొందడానికి ప్రయత్నం చెయ్యి అని చెబుతుంది. అప్పుడు దశగ్రీవుడు తన తమ్ముళ్లతో కలిసి గోకర్ణాశ్రమానికి వెళ్ళి ఒక్కొక్కరు 10,000 సంవత్సరాల తపస్సు చేస్తారు బ్రహ్మగారి కోసం. దశగ్రీవుడు బ్రహ్మగారిని గరుడజాతి వారు, నాగులు, యక్షులు, దైత్యులు, దేవతలు, రాక్షసుల వలన తనకి మరణం లేకుండా వరాన్ని కోరుకుంటాడు. మనుష్యులు, ఇతర ప్రాణులు నాకు గడ్డిపరకతో సమానం కాబట్టి నాకు వారితో భయమేమీ లేదు అని కూడా అంటాడు. దానికి బ్రహ్మగారు అంగీకరించి తపస్సులో భాగంగా నువ్వు అగ్నికి ఆహుతి ఇచ్చిన నీ 9 శిరస్సులు మళ్ళీ నీకు లభిస్తాయి అని చెప్పి అలాగే నీకు నచ్చిన రూపాన్ని నువ్వు పొందుతావు అని 2 వరాలు ఎక్కువ ఇచ్చారు బ్రహ్మగారు. విభీషణుడు నేను ఎన్ని కష్టాలలో ఉన్నా నా బుద్ధి ధర్మం వైపే ఉండే విధంగా చూడు అని కోరుకుంటాడు. దానికి బ్రహ్మగారు నీ బుద్ధి ఎప్పుడూ కూడా అధర్మ మార్గంలోకి వెళ్ళదు, నీకు అమరత్వం ప్రాప్తిస్తుంది అన్న వరాన్ని ఇస్తారు. కుంభకర్ణుడు వరం అడిగే సమయంలో సరస్వతీదేవిని కుంభకర్ణుని నోటిలో ప్రవేశించమని అడుగుతారు బ్రహ్మగారు. ఆ సమయంలో కుంభకర్ణుడు నేను ఎక్కువ సంవత్సరాలు నిద్రపోయేలాగా వరాన్ని ప్రసాదించు అని కోరుకుంటాడు. బ్రహ్మగారు తథాస్తు అని చెప్పి సరస్వతీదేవితో తక్కిన దేవతలతో కలిసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ ముగ్గురు సోదరులు తిరిగి విశ్రవసుడి ఆశ్రమానికి వస్తారు. మరికొంతకాలానికి ఈ ముగ్గురు అన్నదమ్ముల గురించి రసాతలంలో ఉన్న సుమాలికి తెలుస్తుంది. అప్పుడు దశగ్రీవుడికి మాతామహుడు అంటే తాతగారు అయిన సుమాలి వచ్చి రాక్షసుల్ని తిరిగి లంకలోకి వెళ్లేలా చేయగలిగే సమర్థుడివి నువ్వే అని అంటాడు. ఇప్పుడు లంకలో నీ అన్నగారైన కుబేరుడు నివసిస్తున్నాడు అని కూడా చెబుతాడు. దానికి దశగ్రీవుడు ముందు అంగీకరించడు. మరికొంతకాలానికి ప్రహస్తుడు వచ్చి ఆ లంకంతా రాక్షసులదే, అన్నదమ్ముల మధ్య యుద్ధం జరగడం కొత్తేమీ కాదు, కశ్యప ప్రజాపతికి కుమారులైన దేవతలు దానవులు యుద్ధం చేస్తూనే ఉన్నారుగా అని దశగ్రీవుణ్ణి ఉసిగొలుపుతాడు ప్రహస్తుడు. అప్పుడు దశగ్రీవుడు ప్రహస్తుడిని దూతగా లంకలో ఉన్న కుబేరుడి దగ్గరికి పంపిస్తాడు. లంకని తిరిగి రాక్షసులకి ఇచ్చేయమని అడుగుతాడు. అప్పుడు కుబేరుడు విశ్రవసుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని చెబుతాడు. తండ్రిగారైన విశ్రవసుడు దశగ్రీవుడు మాట వినేలా లేడు అని గ్రహించి కుబేరుణ్ణి కైలాస పర్వతానికి వెళ్ళిపో అని చెబుతాడు. కుబేరుడు వెళ్ళిపోగానే రాక్షసులు లంకానగరంలోకి తిరిగి ప్రవేశిస్తారు. అక్కడ కుబేరుడు కూడా కైలాస పర్వతంలోని అలకాపురిలో నివసించడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత దశగ్రీవుడికి మయుడు కూతురైన మండోదరితో, కుంభకర్ణుడికి బలిచక్రవర్తి మనవరాలైన ప్రజజ్వాలతో, విభీషణుడికి గంధర్వరాజు శైలూషుడి కుమార్తె అయిన శరమతో, శూర్పణఖికి విద్యుజ్జిహ్వుడితో వివాహాలు జరుగుతాయి. వాళ్ళందరూ లంకలో హాయిగా ఉన్నారు. కొంతకాలానికి దశగ్రీవ మండోదరులకి మేఘనాథుడు జన్మిస్తాడు. కుంభకర్ణుడు చాలా కాలం నిద్రించిన సమయంలో దశగ్రీవుడు దేవతల్ని, ఋషుల్ని, గంధర్వుల్ని పీడించాడు. కుబేరుడికి ఈ విషయం తెలిసి పులస్త్య వంశ గౌరవం మర్యాదలు ఎక్కడ నాశనం అవుతాయేమో అని ఒక దూతని కూడా పంపిస్తాడు. వాడు చెప్పిన మాటలకి కోపంతో ఆ దూతని వధించి కుబేరుడితో యుద్ధం చేయడానికి వెళ్తాడు దశగ్రీవుడు. రాక్షస సైన్యానికి, యక్షుల సైన్యానికి కైలాస పర్వత ప్రాంతంలో ఒక భయంకరమైన యుద్ధం కూడా జరుగుతుంది. ఆ యుద్ధంలో కుబేరుణ్ణి కొట్టి తన దగ్గర ఉన్న పుష్పక విమానాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు దశగ్రీవుడు. అలా వెళ్తుండగా కుమారస్వామి జన్మించిన వనం దగ్గర ఆ పుష్పక విమానం ఆగిపోతుంది. అప్పుడు నందీశ్వరుడు అక్కడికి వచ్చి ఈ ప్రదేశానికి ఎవరూ రాకూడదు, తిరిగి వెళ్ళిపోండి అని అంటాడు. దశగ్రీవుడు నందీశ్వరుణ్ణి చూసి వానరుడిలాగా ఉన్నావు అని నవ్వుతాడు. అప్పుడు నందీశ్వరుడు నా వంటి వానర రూపం కలిగిన వారే
నిన్ను నీ రాక్షస వంశాన్ని నాశనం చేస్తారు అని శపిస్తాడు దశగ్రీవుణ్ణి. ఆ మాటలకి కోపంతో దశగ్రీవుడు ఆ కైలాస పర్వతాన్ని ఊడబీకడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడ వస్తుంది గాయత్రీ రామాయణంలోని 22వ శ్లోకం. చలనాత్ పర్వతేంద్రస్య గణా దేవాశ్చ కంపిత చచాల పార్వతీచాపి తదాశ్లిష్ట మహేశ్వరం. ఆ సమయంలో కైలాస పర్వతం ఊగిపోయింది, పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి కౌగిలించుకుంది అని ఈ శ్లోకానికి ఉన్న అర్థం. ఆ సమయంలో పరమశివుడు తన కాలి బొటనవేలుని కిందకి నొక్కుతాడు. అప్పుడు ఆ కైలాస పర్వత బరువంతా దశగ్రీవుడి భుజాల మీద పడడం వల్ల పెద్దగా అరుస్తాడు. ఆ అరుపు ముల్లోకాలలో ఉన్నవారికి వినిపిస్తుంది. అప్పుడు దశగ్రీవుడు 1000 సంవత్సరాలు సామవేద మంత్రాలతో శంకరుణ్ణి కీర్తిస్తాడు. అప్పుడు శంకరుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు చేసిన అరుపుకి ఇవాటి నుండి నిన్ను అందరూ రావణ అని పిలుస్తారు, ఇప్పుడు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అని కూడా అంటాడు. అప్పుడు రావణాసురుడు, బ్రహ్మగారి వరం వల్ల నాకు దీర్ఘాయుర్దాయం లభించింది, నా మిగిలిన జీవితం హాయిగా వెళ్లేలా అనుగ్రహించండి, నాకు ఒక మహాస్త్రాన్ని కూడా ప్రసాదించు శంకర అని కోరుకుంటాడు. అప్పుడు శంకరుడు చంద్రహాసం అనే ఖడ్గాన్ని ఇచ్చి మిగిలిన శేష జీవితం అకాల మృత్యువు లేకుండా ఉండేలా వరాన్ని ఇస్తాడు రావణాసురుడికి. ఈ విధంగా రావణాసుర అనే సార్థక నామధేయం శంకరుడు ఇచ్చాడు. ఆ తర్వాత చాలామంది క్షత్రియ రాజుల్ని కూడా రావణాసురుడు బాధిస్తూ ఈ భూమండలం అంతా తిరిగాడు. రావణాసురుడు యక్షులు, దేవతలు, మనుష్యజాతి వారందరితో గొడవ పెట్టుకున్నాడు అని శ్రీమద్ రామాయణంలో చాలా స్పష్టంగా చెప్పారు వాల్మీకి భగవానుడు. ఈ గాయత్రీ రామాయణంలోని మిగిలిన శ్లోకాలని, వాటితో కూడుకుని ఉన్న రామకథని ఇంకొక రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ, ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం.